చంద్రబాబు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, మామూలుడు కూడా నాయకుడు కావచ్చు అని ఆయన కష్టంతో. కేసీఆర్ గారిది ఒక స్టైలు, ఆయన ఇంట్లో కూర్చొని అయినా స్ట్రాటజిక్గా స్టేట్ వేసి ఆయన వ్యవహారం ఆయన చేసుకోగలిగేది. రేవంత్ రెడ్డి గారిది ఏ రకమైన ఆధారం లేకపోయినా సరే కింద నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రావటం వాళ్ళ స్టైల్. నా ఉద్దేశం ఏంటంటే ఎవళ్ళ స్టైల్కి తగ్గట్టుగా నేను అన్వయించుకొని నా ప్రాంతానికి, నా శాఖకి, నా లక్ష్యాలకి అనుగుణంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ పనులు సాధించడం. ఇప్పుడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా ప్రాధాన్యతల్లో నిర్దేశించుకోవాలి. కేవలం అధికారాన్ని నిలుపుకోవటం కోసమో లేకపోతే పదవులు నిలుపుకోవటం కోసమో పథకాలని మనం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో కష్టం అవుతుంది. అవసరమైనటువంటి వాళ్ళకి సంక్షేమం చేయాల్సిందే, రైతుని కాపాడుకోవాల్సిందే, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాధాన్యత తీసుకొని ఏదైతే అనవసరమైనటువంటి ఏమన్నా ఉంటే కూడా ధైర్యంగా చెప్పి ప్రజలకి దీనివల్ల మీకు ఈ నష్టం వస్తుంది, మేము చేసే ఈ కార్యక్రమం వల్ల మీకు లాభం వస్తుంది, నువ్వు పవర్ ఇవ్వు, ఇరిగేషన్ ఇవ్వు, కమ్యూనికేషన్ ఇవ్వు, ఎడ్యుకేషన్ ఇవ్వు, హెల్త్ ఇవ్వు, అన్నిటికీ ఒక పరిమితి ఉండాలి, ఒక ప్రామాణికం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక లిమిటేషన్స్ ఉండాలి. అవి పెట్టుకోకుండా మన మనుగడ వరకే చూసుకొని, రాజకీయ మనుగడ వరకే చూసుకొని ప్రాధాన్యత లేని కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ తరాలకి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అది కాబట్టి పాలకులు దాన్ని గమనించి సరైన పద్ధతిలో ప్రణాళిక చేసుకొని అభివృద్ధి చేస్తే అందరికంటే ముందుండేదానికి తెలంగాణ రాష్ట్రానికి అవకాశాలు ఉన్నాయి, భారతదేశానికి కూడా అవకాశాలు ఉండేది. అటువంటిది నాకు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని పెంచుకుంటూ తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించే బాధ్యత నాకు వచ్చింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మినిమం 10,000 అన్ని జిల్లాల్లో పంట వచ్చింది. అందుకనే కొత్త ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఇంకొక 4-5 లక్షల ఎకరాలు వేయాలి. మొత్తం నా టార్గెట్ 10 లక్షల ఎకరాలు తెలంగాణలో. 20 లక్షల దాకా అవకాశం ఉంది, కానీ మనకి ప్రాజెక్టుల కింద ఉన్నోళ్ళు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు తొందరగా ముందుకు రావట్లేదు. కనీసం అప్లాంట్స్లో ఉన్నోళ్ళు అందరినీ కూడా ఈ యొక్క పంటకి నాట్ ఓన్లీ ఒకటే పామ్ ఆయిలే కాదు, ఇప్పుడు మీరు చూశారు కదా, కొబ్బరి ఉంది, అందుట్లో కోకో ఉంది, అందుట్లో వక్ ఉంది, అందుట్లో మిరియం ఉంది. ఈ రకంగా అన్ని పంటల ద్వారాగా మనం ఆదాయం తెచ్చుకునేటట్టుగా రైతాంగాన్ని మోటివేట్ చేయాలి. అందరూ పామ్ ఆయిల్ ఎందుకు వేస్తున్నారంటే మార్కెట్ తోటి ఇబ్బంది లేదు, రేట్లో గవర్నమెంట్ డిసిషన్ చేసిన కాడికి డబ్బులు వస్తున్నాయి, కోతులతోటి ఇబ్బంది లేదు, తుఫానులతో ఇబ్బంది లేదు, వాతావరణ పరిస్థితులు తారుమారు అయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు, పెస్ట్ తోటి కూడా పెద్ద కష్టం లేదు. ఇటువంటివన్నీ కూడా దానికి సౌకర్యంగా మన ప్రాంతం, మన రాష్ట్రం కలిసి వస్తుంది. భూమాత క్షీణించిపోవటానికి మనం వాడేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇటువంటివి తగ్గించుకొని స్వతహాగా ఆ తల్లిచ్చేటటువంటి ఆ పోషకాలతోటే ఇప్పుడు ఫారెస్ట్లో ఆ చెట్లకి ఎవరు మందు వేస్తున్నారు, ఎవరు నీళ్లు పెడుతున్నారు, అవి అంత మంచిగా ఎందుకు ఉన్నాయి అంటే మన చేయి పడలేదు, అక్కడ మానవుల యొక్క చూపు పడలేదు, చూపు పడ్డ కాడ సర్వనాశనం అయిపోతుంది. అంటే ఈ సమాజం యొక్క నాశనానికి మానవాళే కారణమవుతుంది. ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి వైపరీత్యాలకు కూడా మనం చేసే తప్పిదాల వల్ల, మనం చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల వల్లనే పొల్యూషన్ కావచ్చు. ఇవాళ రాజధాని నగరంలోనే మనుషులు లేని ఉండే పరిస్థితి లేకపోతే మనకి ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం. ఈ భద్రాద్రి రామాలయం పునరుద్ధరిస్తే బాగుంటుందని నాకు మొదటి నుంచి కోరిక. ఆ రోజుల్లో మొదలు పెడితే కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ ఒప్పుకోలేదు. మొన్న ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిని అడిగి
ఒక 60 కోట్లు తీసుకొని వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం క్లియర్ చేసి రేపు శ్రీరామనవమి రోజున దాన్ని కూడా మనం వేములవాడ మాదిరిగా సరస్వతి టెంపుల్ మాదిరిగా మన భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాలని. తర్వాత గోదావరిలో నాకు నావిగేషన్ కూడా పునరుద్ధరించాలనేది ఒక కోరిక. రేపు పోలవరం అయితే పోలవరం బ్యాక్ వాటర్స్ భద్రాచలం దాకా వస్తాయి, సీతమ్మ సాగర్ బ్యాక్ వాటర్స్ సమ్మక్క సారక్క బ్యారేజీ దాకా వెళ్తాయి, సమ్మక్క సారక్క అన్నారం దాకా వెళ్తాయి, అన్నారం సుందేళ్ళు దాకా ఉంటుంది, సుందేళ్ళ మేడిగడ్డ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి నీకు మహారాష్ట్రకి కూడా నీకు నౌకాయానాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు. అప్పుడు అది చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, రైల్వే కన్నా రోడ్వే కన్నా అన్నీ ఉండాలి. ఏది వాడుకున్నాడు అది చీప్ అనమాట. కోల్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అటువంటివన్నీ గోదావరిలో పోయినాయి అనుకో, ఖర్చు తక్కువ. కానీ చెరువులు కానీ స్కూల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ మండల ఆఫీసులు అన్నీ నా చేతుల మీద చేసే అవకాశం ఈ జిల్లా ప్రజల వల్ల నాకు రామచంద్రుడి వల్ల దక్కింది. దాన్ని నాకు బొందులో ప్రాణం ఉండగా వాటిని ఇంకా కొనసాగించే ఏర్పాటే చేస్తా తప్పితే నాకు వేరే ఆలోచన లేదు, అవసరం కూడా లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.